మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, చాలా మంది బంధువులలో చనిపోయిన వాళ్ళు ఎవరైతే మన బంధువులు ఉంటారో వాళ్ళు పదే పదే మనకి కళలో కనిపిస్తూ ఉంటారు. దానికి అర్థం ఏంటంటారా? అంటే వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటారా, లేకపోతే ఏదన్నా సంకేతం ఇస్తుంటారా, లేకపోతే వాళ్ళ ఆత్మ శాంతించదా? అసలు ఇవన్నీ ఏంటి? సాధారణంగా కళలన్నీ మనం అనుకునేవే కళల్లోకి వస్తాయి. మనం ఏమీ అనుకోకుండా అలాంటి కళలకి మనం అనుకుంటూ సపోజ్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళు పోయారు, మనకి బాధ కలిగింది, వాళ్ళని మిస్ అవుతున్నాము, లేదా వాళ్ళకి మనకి ఏదో కొంచెం వైరం ఉంది, రెండు రకాలు అని ఉండొచ్చు కదా. వాళ్ళు పోయారు, పెద్ద బాధ అయితే కలుగుతుందిగా మనిషి మిస్ అయితేను. కనుక ఇలాంటివి ఉంది, వాళ్ళ గురించి ఊహించుకుంటూ పడుకున్నాం, ఆలోచించుకుంటూ పడుకున్నాం. వాళ్ళు కల్లోకి వచ్చారు, దాని గురించి పెద్ద పట్టించుకోకర్లా. ఎందుకంటే మనం నిజ జీవితంలో ఏం చేస్తున్నామో అవే లోపలగా కొంచెం లోపల సబ్మిసివ్గా ఉండి నిద్రపోయినప్పుడు బయటకు వస్తాయి. అలా కాదు, అసలు మనం ఏమి అనుకోం, అసలు సంబంధమే లేదు. ఉన్నటువంటి తమాషాగా ఒక కళ వస్తుంది. ఆ కళకి మనం నిత్య జీవితం నిన్నంతా అనుకుంటూ మనంతా అనుకుంటూ ఉండటము అలాంటివి ఏమీ కూడా ఉండవు. సంబంధం లేనటువంటి విషయం మీద ఒకటి వస్తుంది. అప్పుడు అలాంటి కళలకి మనం తప్పనిసరిగా కళల్ని నమ్మాలి. స్వప్న శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది, ఈజీగానే పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. ఆ పుస్తకాల షాపుల్లో ఈ స్వప్న శాస్త్రం, శకున శాస్త్రం ఇలాంటివన్నీ ఉండేటటువంటివి ఉన్నాయి. అలాంటి పుస్తకాలు మనం తెచ్చుకొని వాటిల్ని మనం నమ్మచ్చు. అదెందుకంటే అది కూడా ఒక శాస్త్రంగా కొన్ని పురాణాల్లో నుంచి వచ్చిన వాటిని క్రోడీకరించి రాసినటువంటి గ్రంథాలవి. అంటే అన్నిట్లో తలా ఒకటి అక్కడక్కడ ఉన్నవన్నీ తీసుకుని వచ్చి ఒక చోట రాసి పెట్టినవి అనమాట. ఒక బుక్ మొత్తం. వాటిని మనం విశ్వసించవచ్చు. అలాంటివి తీసుకుని పెట్టుకుని మనకు వచ్చినటువంటి కళని దాంతో మనం విశ్లేషించుకోవచ్చు. అదొక పద్ధతి. ఇంకొకటి, పదే పదే వస్తున్నారు అంటే వారికి మీకు ఏదైనా లావాదేవీలు ఉన్నాయా? అర్థమైందా? అది మనకి లోపల ఎక్కడో మైండ్లో ప్యాసివ్గా ఉండిపోతుంది. ఉండిపోయి మాటిమాటికి అది గుర్తు చేస్తూ ఉంటుంది. అంటే ఏదన్నా వాళ్ళు మీకు కానీ మీరు వాళ్ళకి కానీ రుణపడి ఉన్నారా? పరస్పరం ఇటు కావచ్చు అటు కావచ్చు, అటు నుంచి ఇటైనా ఇటు నుంచి అటైనా. అదేదో ఉంటే ఆ రుణం తీర్చేసుకోండి. లేకపోతే వాళ్ళకి మీరు ఏమైనా మాట ఇచ్చారా? వాగ్దానాలు చేసి ఉంటాం కదా, నీకు ఈ సాయం చేస్తాను, లేకపోతే నీకు ఇది నేను నువ్వు పోయినా నీ పిల్లల్ని చూస్తాను, ఏవో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటివేవో ఉంటాం కదా. లేకపోతే మీ ఇంటిని నేను కనిపెట్టుకుని ఉంటాను, మీ వాళ్ళకి నీ తదనంతరం ఇబ్బంది రాకుండా నేను చూస్తాను అని ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడికి చెప్పుకోవచ్చు కదా. స్నేహితురాలకో స్నేహితుడికో లేకపోతే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవచ్చు కదా. లేకపోతే అమ్మ పోతే నాన్నని బాగా నేను చూసుకుంటాను, నాన్న పోతే అమ్మని బాగా చూసుకుంటాను, ఏవో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా ఇంట్లో. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనం అందరం సమాజంలో సంఘంలో కలిసిమెలిసి పెరుగుతున్నటువంటి వాళ్ళం. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వాటికి ఆ విధమైనటువంటి వచ్చినప్పుడు అలా ఏమన్నా మనం చేసామా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఆ వాదా తీర్చకపోతే, అంటే ఆ చేసినటువంటి వాగ్దానం వాళ్ళకి మనం పూర్తి చేయకపోతే వాళ్ళు ఎక్కడైనా బాధపడుతున్నారేమో పైలోకాల్లో అనే భావంతో ఒకసారి ఇలా పదే పదే వస్తుంటే, చెప్తున్నా, ఊరికే వెళ్ళి కలకమని నేను అంటలేదు, పదే పదే వస్తుంటే మటుకు తప్పనిసరిగా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకుని ఏమన్నా గుర్తొచ్చిందా అని, ఎవరు వస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మనకి ఏమీ గుర్తు రాలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి, సపోజ్ ఒక ఎక్స్ పోతే మనకు ఎక్స్ పదే పదే కల్లోకి వస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్న వాళ్ళని, మీకు ఏమన్నా అవసరాలు ఉన్నాయా, ఏమన్నా సహాయం కావాలా, మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, నేనేమన్నా మీకు అంటే ఏమన్నా హెల్ప్ చేయగలనా, కెన్ ఐ హెల్ప్ యూ అని అడిగినట్టు అనమాట. అక్కడక్కడ ఆఫీసుల్లోనూ వాటిలో మే హెల్ప్ యూ అని బోర్డులు ఉంటాయి చూడు, ఆ విధంగా ఒకసారి వెళ్ళి అడిగి మీకు ఏమన్నా సాయం కావాలంటే ఐఎమ్ హియర్, నేను చేస్తాను, నా చేతనైనంత వరకు. మనం ఎక్కలేని ఎత్తులు దూకుతామని కూడా ఎవరికి మాటలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు చేతనైనంత వరకు సాయం చేస్తాను, లేకపోతే ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని చెప్తాను. మనం చేయలేని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఉద్యోగం కావాలి, అక్కడ మన ఉద్యోగం ఇప్పించే వాళ్ళని పరిచయం చేస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తెచ్చుకోండి. అలాగా వాళ్ళకి డబ్బు అవసరం ఉంది, అంత అవసరం మనం చేయలేము, ఏ రకంగా ఎలా అయితే డబ్బు సమకూరుతుందో వాళ్ళకి చెప్పగలగటం, ఇలాంటివి చేస్తామనేది చెప్పచ్చు. దీంతో చాలా వరకు క్లియర్ అయిపోతాయమ్మా. మనం ప్రతిసారి వాళ్ళకి మనకి కూడా ఏదైనా వైరం లాంటిది ఉంటే మటుకు, కొంచెం వాళ్ళు భయపడుతున్నట్టు అనిపిస్తే మటుకు తప్పనిసరిగా ఎవరైనా పురోహితుడిని సంప్రదించి దానికి తత్సంబంధమైనటువంటి పూజ కానీ జపం శాంతి చేయించుకోవటం మంచిది. ఇది ఫైనల్. అంత క్రూరులు ఎవరు ఉంటారని నేను అనుకోను. ఇప్పుడు అంటే మంచి వైపే ఆలోచిద్దాం.
మంచి వైపు ఆలోచిద్దాం కనుక వాళ్ళకి ఏమైనా సహాయం ఉందా అని కావాలా అని వెళ్ళి అడిగి ఆ సాయం తీర్చేయటం ఒక పద్ధతి. అసలు ఎప్పుడు వస్తూనే ఉంటే అది మామూలే, పట్టించుకోని అవసరం. అంటే రోజు మనం అదే ఆలోచిస్తూ పడుకుంటే అదే కదా వస్తుంది. కనుక దానిని మనం పట్టించుకోకర్లా. అనుకోకుండా వచ్చేటటువంటి కళలు మనం అసలు ఒక్కసారి కూడా వాళ్ళని తలుచుకోకుండా వచ్చేటటువంటి ఉన్నాయి. అలాంటి వాటిని మాత్రం మనం పట్టించుకోవాలి. కొంచెం పట్టించుకొని వాళ్ళకి ఏమైనా అవసరం ఉందా కనుక్కోవటం, పూజలు చేయించుకోవడం. అవి కూడా కాకపోతే ఆ కళల్లో వచ్చిన వాళ్ళు మనకి కొంచెం ప్రమాదకరంగా అనిపిస్తూ ఉంటేను, కళల్లో మనకి ప్రమాదాలు జరుగుతాయని సంకేతాలు వస్తూ ఉంటేను, అలాంటప్పుడు తప్పనిసరిగా పురోహితుడు అంటే ఏమిటి, పురానికి హితం కూర్చేవాడు కనుక అటువంటి పురోహితుడిని, ప్రతి ఇంటికి ఓ పురోహితుడు సాధారణ ఒకప్పుడు ఉండేవాళ్ళమ్మ, ఇప్పుడు ఉండటల్లా. ఇప్పుడు మైగ్రేషన్స్ ఎక్కువైపోయాయి కదా, మనం ఉన్న ఊళ్ళల్లో ఉండట్లే. అందరూ పిల్లలు వదిలేసి అమెరికాలు వెళ్ళిపోతున్నారని తిట్టే తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు పల్లెలు వదిలేసి పట్టణాలకు వచ్చిన వాళ్ళే, పట్టణాలు వదిలేసి నగరాలకు వచ్చిన వాళ్ళే, ఇప్పుడు నగరాలు వదిలేసి విదేశాలకు వెళ్తున్నారు. అంతే కదా. ఈ మైగ్రేషన్ అనేది సమాజంలో సహజమైపోయింది, తప్పటం లేదు. వాళ్ళ లైవ్లీహుడ్ కోసం సమాజంలో తప్పటం లేదు. కనుక కొంతమంది అయితే అసలు మాకు ఇక్కడ ఉద్యోగాలే దొరకవు అని వెళ్ళిపోయేటటువంటి కులాల వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనకు కులాల ఆధారంగా రిజర్వేషన్స్ ఉన్నాయి కనుక, వ్యక్తి యొక్క కెపాసిటీ ఆధారంగా రిజర్వేషన్స్ లేవు కనుక ఇలాంటివన్నీ వచ్చేసరికి నెమ్మదిగా ఒక వర్గం వాళ్ళంతా ఉన్న చోట నుంచి దూరం అయిపోతున్నారు. ఎవరి కడుపు నిండటం వాళ్ళకి అవసరం కదా, మనమేం అవన్నీ తెచ్చుకుని పుట్టాం కదా. ఎవరైనా కూడా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనుకున్నా కూడా వాళ్ళ వరకు ఉంటుంది అంతే. తర్వాత జనరేషన్కి వాళ్ళు కొద్దిగా అయినా అమర్చి వెళ్ళాలి అని ప్రతి తల్లిదండ్రి అనుకుంటారు. అంతకంటే ఎక్కువ అనుకుంటే అది దురాశే. నా మనవాళ్ళు ముని మనవాళ్ళు దాకా కూడా నేను చూడాలని అనుకుంటే దురాశే. ఎందుకంటే మన పిల్లల తరం దాకా మనం చూస్తాం కనుక వాళ్ళ వరకు మనం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది, కని పారేయకూడదు కదా. కనుక వాళ్ళ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంటుంది. అంతవరకు కూడా మనం చేయాలని అంటే తప్పనిసరిగా మైగ్రేషన్ అవసరం అవుతుంది. కనుక ఈ కళల విషయంలో వచ్చేసరికి ఇలాంటి వాళ్ళందరూ మనం ప్రమాదకరంగా తయారైపోయిన వాళ్ళందరూ ఎవరైనా ఉన్నారా అనేది చూసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి శాంతులు దానాలు చేసుకోవటం మంచిదమ్మా. వాళ్ళు చెప్తారు ఏం దానం చేయాలో, పురోహితులు చెప్తారు. అమ్మ, కొంతమందికి తీరని కోరికలు ఉండి కూడా ఆత్మ శాంతించకపోతే కూడా వస్తుంటుంది అని ఉంటాయి. అంటారు. అది ఎప్పుడు ఉంటుంది. తీరని కోరికలు అంటే ఆ తీరని కోరికలకి మనం ఎలాంటి కోరికలు కోరుకుంటున్నాం అనేది కూడా. అందుకనే మనిషే బతుకున్నప్పుడే నాకు చేతనైనటువంటి కోరుకోవాలి. కానీ నేనే ఇప్పుడు కావాలంటే ఏదో గొప్ప ఆధ్యాత్మికవేత్తన అయిపోవాలా, ఇంకో గొప్ప ప్రవచనకర్తన అయిపోవాలని కోరుకుంటే పర్వాలేదు, కొంతవరకు ఇంకొక స్టెప్ ఎక్కువ అనుకుందాం. నన్ను ఒక్కసారి భారతదేశానికి గవర్నర్ కాదు, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ లెవెల్లో చెయ్యాలి అని కోరుకుంటే దురాశే కదా. మన తాహతకు మించి ఉంది. అవును, మనకి ఎంతవరకు మనకి ఎవరి కెపాసిటీ, స్వీయ లోపంపు లేరుగుట పెద్ద విద్య అన్నాడు. మన లోపాలు అంటే మన బలాలు మన బలహీనతలు తెలుసుకోవటమే మన తెలివితేటలు. అంతకు మించి తీరని కోరికలు పెట్టుకుంటే మటుకు అది అసాధ్యం. ఎప్పుడు కూడా తీరని కోరికలు బతుకున్నప్పుడే కట్ చేసుకోవడం చాలా మంచిది. లేదు, కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళు కట్ చేసుకోవాలి. ఏవైనా సరే నేను ద్రౌపది ముర్ముని తీసేసి నన్ను కూర్చోబెట్టాలని నేను భీష్మించి కూర్చున్నా, ఆ కోరికతోనే పోయా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎవరినో ఎంతమందికి నన్ను నేనే అనుకుంటే ఏమి లోపం ఉండదు కదా, అంటే ఎవరు నా మీదకి రారు కదా అనుకుందాం. నాకు ఇది తీసుకుని ఈ కోరిక తీరక ఈ కోరికతోనే ఆ నిరాశతో నిస్పృహతో చచ్చిపోయాను అనుకో, ఆ దుఃఖం అలా మిగిలిపోతుంది అనమాట ఆత్మకి. కనుక మన ఆత్మని మనమే చంపుకోవటం ఎందుకు? ఆత్మహత్యలు అంటే ఇవే. అంటే నిజంగా ఏదో చంపేస్తేనే హత్యలు కావు, ఇలా పిసికేసుకుంటేనే హత్యలు కావు. ఆత్మ అనేది లోపల దానిని ఎంత పవిత్రంగా ఉంచాలో, ఎంత స్వచ్ఛంగా ఉంచాలో, ఎంత అసలు ఎటువంటి పాశాలకి దూరంగా ఉంచాలో మనం నేర్చుకునే ఆత్మను చక్కగా ఉండనిస్తే అసలు సమస్య లేదు కదా. కనుక అది బాగా నేర్చుకోవాలమ్మా అందరూ. తీరని కోరికలు పెట్టుకుని అవి తగ్గలేదు అని అంటే అసలు ఆ తీరని కోరిక నీకు అర్హత ఉందా? 1వ క్లాస్ పాస్ అవ్వని వాడు యూనివర్సిటీలో నేను ప్రొఫెసర్ లెవెల్లో ఉండాలని అనుకుంటే ఎట్లా అవుతుంది? ఎప్పటికవుతుంది? కొన్ని స్పెషల్ యూనివర్సిటీస్లో అవుతుందేమో. వీడికి ఏదైనా ఒక స్పెషల్ విద్యలో అంత ప్రొఫెసర్ లెవెల్ నాలెడ్జ్ ఉంటే, అవునా, దానికి తగ్గ స్థాయి కూడా ఉండాలి. నన్ను తీసుకెళ్లి ఏ మ్యూజిక్ కాలేజీకో నన్ను ప్రిన్సిపల్ చేయమంటే ఏమిటి లాభం? నాకు సాపాసాలు రావు. అమ్మ, మొత్తం మీద మాకున్న సందేహాలను నిర్వృత్తి చేసినందుకు ధన్యవాదాలు.